ఏంట్రా నువ్వనేది? వాళ్ళు కూడా కండిషన్స్ పెట్టారా? అవును స్వామి. ఏంటి మామా ఇది? నువ్వొక టీ తాగాలన్నా 10 రూపాయల టీని కాదని 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మరీ 8 రూపాయల టీ తాగే పరమా పొదుపు మనిషివి కదా అంటున్నా. అలాంటి నీ దగ్గర లక్షలు లక్షలు ఖర్చు పెట్టించి పెళ్లి చేయాలని చెప్పారంటే వాళ్ళు ఎంత మూర్ఖులో. కాదురా, వాళ్ళకి ఎంత పొగరు మామా. అవునరా, వాళ్ళు చెప్పింది విన్న తర్వాత నా మనసులో లేదు స్వామి. అర్థమైందిరా, నీ మనసుని ఎక్కడో మర్చిపోయావన్నమాట. దాన్ని వెతకడానికే కదా నన్ను తీసుకొచ్చావు. రేయ్, మనసు సంగతి పక్కన పెట్టి నా మనువు గురించి ఆలోచించరా. అక్షయ్ నన్ను మోసం చేసేసిందిరా. అసలు అక్షయ్ నిన్ను ఇలా మోసం చేస్తుందని, చచ్చా మోసగిస్తుందని నేను కొంచెం కూడా అనుకోలేదు మామా. సరే, దానికి నువ్వేమన్నావు? ఆ టైంలో నాకేం చెప్పాలో తెలియలేదురా. అన్నిటికీ తలూపుతూ కూర్చున్నాను. సో సాడ్. రేయ్, ఇలా చూడు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి నేను పెళ్లి చేసుకోలేను. దీని నుంచి నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. ఈ పెళ్లిని ఆపేయాలి. ఆపడమేంట్రా? ఇద్దరికి నిశ్చితార్థం జరిగిపోయింది కదా. రేయ్, జరిగింది నిశ్చితార్థమే కదరా. పెళ్లి పీటల మీదే చాలా పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి కదా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నువ్వు అక్షయ్ని పెళ్లి చేసుకోకపోతే వేరే ఏ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోలేవురా. అసలు నీకు పెళ్ళే కాదు.